డియర్ ఫ్రెండ్స్, వీడియోస్ను ఆదరిస్తున్నందుకు అదేవిధంగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం పెడగాజీ సైకాలజీ లోపల ఒక ముఖ్యమైన చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటిది అంటే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. అందులోపల ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ అంశం ఏంటి అంటే వికాస సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. దీన్నే వికాస సూత్రాలు లేదా నియమాలను కూడా పేర్కొంటారు. వికాస నియమాలు లేదా సూత్రాలను కూడా పేర్కొంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మనందరికీ తెలిసిందే, వికాసం అనేది తప్పనిసరిగా మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. మినిమం ఏంటి అంటే ఈ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మినిమం 15 మార్క్స్ స్కోర్ అయ్యే పెద్ద చాప్టర్ ఇది, మనకు పెద్ద అంశం. అంటే ఇందులో అనేక అంశాలు వస్తాయి, వివిధ రకాల వికాసాలు వస్తాయి. అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు వస్తాయి, మూర్తిమత్వ సిద్ధాంతం వస్తుంది, వైయక్తిక భేదాలు వస్తాయి, భాషా వికాసం సిద్ధాంతాలు వస్తాయి, నైతిక వికాసము సిద్ధాంతాలు వస్తాయి. వివిధ రకాల వికాసాల గురించి సవివరంగా మనకు సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి మనం అందరం కూడా కాషియస్గా ఉందాం. ప్రతి అంశాన్ని కూడా సింపుల్గా అడుగుతున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో సీటెట్ కూడా చూసిండొచ్చు, చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం ఆలోచిస్తే క్వశ్చన్ దొరికిపోతుంది. కానీ సబ్జెక్టు మీద లోతైన అవగాహన మనం పెంచుకోవాలి. సో ఇక టాపిక్లు కంటే ఏదైనా ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఈ వికాస సూత్రాలను గురించి డిస్కస్ చేసే ముందు విద్య యొక్క ఒక ముఖ్యమైన గమ్యం, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, లేదా కొన్ని సందర్భాల్లో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పేర్కొంటాం. మనకు ఒక విద్య యొక్క ముఖ్యమైన గమ్యం ఏంది అంటే మామూలుగా మనం చెప్తుంటాం, అంటే శిశువు యొక్క సమగ్ర వికాసాన్ని సాధించడమే, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటాం మనం. అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే అందులోపట్నే ఉంది సమగ్ర వికాసాన్ని సాధించడం. చాలా కీలకమైన వర్డ్స్ అవి. సమగ్ర వికాసాన్ని, వికాస సూత్రాలు, దానికి లింకప్ ఉంది మనకు. సమగ్ర వికాసాన్ని సాధించడం, లేదా ఇంగ్లీష్లో ఏమంటారు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని పేర్కొంటారు. మరి సమగ్ర వికాసం అంటే మనందరికీ తెలిసిందే. మామూలుగా సైకలాజికల్గా పరంగా తీసుకున్నట్టయితే ఏమంటామంటే మామూలుగా భౌతిక, సాంఘిక, మానసిక, ఉద్వేగ, నైతిక వికాసాలను సాధించడమే కదా. దాన్ని ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చూడండి. ఒకసారి ఏంటంటే ఫిజికల్ డెవలప్మెంట్, దాన్ని ఏమంటారంటే భౌతిక వికాసం అంటారు. రెండవది తీసుకున్నట్టయితే మెంటల్, మానసిక వికాసం, సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. అదే రకంగా ఇంకోటి ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఉద్వేగ వికాసం. అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసం. ఈ విధంగా అన్ని రకాల వికాసం సాధించినప్పుడే మామూలుగా పరిపూర్ణమైన జీవిగా పెంపొందుతాడు ఆ శిశువు, విద్యార్థి, ఎవరైనా కూడా వ్యక్తులు, మనం కూడా పరిపూర్ణత సాధించబడడం అనేది జరుగుతుంది. అందుకే విద్య యొక్క ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని సాధించడమే. అది తెలుగు బోధించినా, ఇంగ్లీష్ బోధించినా, మ్యాథ్స్ బోధించినా, ఆటలు ఆడిస్తామా, ఏ యాక్టివిటీ చేసినా, స్కూల్ లోపల ఏ కరికులం తీసుకున్నా, ఏ అనుభవమైనా పిల్లల యొక్క సమగ్ర వికాసానికి అది తోడ్పడేదిగా ఉండాలి. అది విద్య యొక్క ఒక ముఖ్యమైన లక్ష్యం, మనందరికీ తెలిసింది. ఇందులోపట ఇంకొక అంశం కూడా చూద్దాం. వికాసం అనే దాన్ని తీసుకున్నట్టయితే ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వికాసం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒక చిన్న ప్రిన్సిపల్, అభ్యసనం ఇంటూ పరిపక్వత. వికాసానికి ఒక చిన్న సూత్రం, సింపుల్ ఫార్ములా, అది మనకు సహాయపడుతుంది. మనకు ముందు వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత అని పేర్కోవడం అనేది జరుగుతుంది. అంటే వికాసం రావాలి అంటే ఏంది, అభ్యసనం జరగాలి. అదే రకంగా దానికి తోడు పరిపక్వత కూడా తోడు కావాలి. అందుకే దీన్ని ఏమంటారంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎం అంటారు. అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లర్నింగ్ ఇంటూ మ్యాచ్యూరిటీ అంటారు. అదేవిధంగా వికాసాన్ని గురించి ఇంకొక అంశాన్ని తెలుసుకొని వికాస సూత్రాలకు వెళ్దాం. మరి వికాసం అంటే ఏంది అనేదాన్ని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్టయితే ఇంట్రొడక్టరీలో మనం తీసుకుందాం. దాని టాపిక్ని మళ్ళీ వేరే రకం కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఇది మనకు తెలిసి ఉండాలి. వికాసం అంటే వ్యక్తిలో కలిగే గుణాత్మక మార్పే వికాసం. శిశువు లోపల కావచ్చు, ఎవరైనప్పుడు కూడా శిశువు లోపల కావచ్చు, వ్యక్తి లోపల కలిగే గుణాత్మక మార్పే వికాసం అంటారు. క్వాలిటేటివ్ చేంజ్ విచ్ అక్కర్స్ ఇన్ ఇండివిజువల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ డెవలప్మెంట్ కదా. మార్పులు రెండు రకాలు. ఒకటి పరిమాణాత్మక మార్పు జరుగుతుంది, క్వాంటిటేటివ్ చేంజ్.
దాన్ని ఏమంటాం మనం అన్నట్టయితే దాన్ని ఏమంటామంటే పెరుగుదల అంటారు, గ్రోత్ అంటారు. హైట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తు పెరుగుతున్నాం కదా, కొలవచ్చు మనం ఎంత, మన హైట్ ఎంత పెరుగుతుంటారు. శిశువు నుంచి మనకు పిల్లవాడిని కొలుసుకోవచ్చు, పెరుగుదల మార్పు ఉంటుంది. ఈ విధంగా మామూలుగా ఏమంటారంటే పరిమాణాత్మక మార్పు ఏదైతే ఉంటుందో, క్వాంటిటేటివ్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటున్నామంటే గ్రోత్ అంటారు, పెరుగుదల అంటారు. అదే పరిమాణాత్మక మార్పు, ఒక ఇండివిజువల్లో కలిగే పరిమాణాత్మక మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే గుణాత్మక మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే వికాసం అంటాం. క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మక మార్పునకే ఏమంటామంటే వికాసంగా పేర్కొంటాం. సో ఈ విధంగా ఈ వికాసం ఎట్లా జరుగుతుందంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఆధారంగా, వికాసం లోపల కూడా ఏమైతే అంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి ఫాలో కావడం అనేది ఉంటుందనేది ఈ యొక్క అంశంలో ఉంటుంది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనం ఈ యొక్క వికాస సూత్రాలు ఏవైతే ఉన్నాయో లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమేంటో ఒకసారి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్, మీ అందరికీ తెలిసిందే. ఒక మార్క్ తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చూద్దాం అవి ఏమేంటి మొదలు ఒకసారి చూసి మళ్ళీ తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఒకటి ఏంది, ఫస్ట్ ప్రిన్సిపల్ చూసారా, డెవలప్మెంట్ అనేది తీసుకుంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్. అదేవిధంగా రెండోది చూడండి, వికాసంలో ఒక క్రమం అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ అండ్ ఆర్డర్లీ అంటున్నారు. అదేవిధంగా మూడోది తీసుకున్నట్టయితే దేర్ ఈజ్ ఏ డెఫినెట్ డైరెక్షన్, అంటే వికాసం ఒక ఖచ్చితమైన దిశలో కొనసాగుతుంది, మూడో ప్రిన్సిపల్. నాలుగోది చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. అదే రకంగా చూడండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఇంకొక ప్రిన్సిపల్ చూద్దాం, ఏంటి అంటే వికాసం అనేది పరస్పర ప్రతిచర్య అని చెప్పబడుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. అదే రకంగా ఇంకొక ప్రిన్సిపల్, వికాసం అనేది సంచితమైనది. డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. అదే రకంగా తొమ్మిదవది నెక్స్ట్ అంశాన్ని తీసుకుంటే వికాసం అన్ని దిశలలో ఒకే విధంగా ఉండదు. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ ఇన్ ఆల్ స్టేజెస్. అదేవిధంగా వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. వీటిని ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు, వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఎగ్జాంపుల్స్ తోటి. ఫస్ట్ తీసుకున్నట్టయితే చూడండి, ఒకటి డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అంటున్నారు కదా, ఇక్కడ చూస్తాం కదా, ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అంటే ఏంటిది అంటే మామూలుగా చూడండి, వికాసం తీసుకున్నట్టయితే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, కంటిన్యూస్గా. బేసిక్ మనకు తెలుసు, వికాసం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బర్త్ టు డెత్ అంటారు, కంటిన్యూస్గా జరుగుతుంది, నిరంతరం కొనసాగుతుంది. ఇంకా కొన్నిట్లో ఏమిస్తారు, కన్సెప్షన్స్ అంటే మనం తల్లి గర్భంలో చేరినప్పటి నుండి అని కూడా చెప్పబడుతుంది, కన్సెప్షన్ టు డెత్ అంటారు. కానీ జనరల్గా ఏమంటారంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు నిరంతరం కొనసాగేది ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క వికాసం అనేది కొనసాగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మామూలుగా మానసిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు. ఈ వికాసం అనేది ఏంటి అంటే నిరంతరం కంటిన్యూస్ ప్రాసెస్, అవునా కదా. వికాసం అనేది ఒక దగ్గర ఆగిపోయేది కాదు, గ్రోత్ చెప్తుంటాం, పెరుగుదల ఆగిపోతాం. హైట్ మనం ఇక్కడ 21 years వచ్చిన తర్వాత ఆగిపోతా అని చెప్తుంటాం. కానీ వికాసం అనేది ఏంటి అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతరం కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి మనం మరణించేంత వరకు కంటిన్యూగా కొనసాగేది ఏంటి అంటే ఈ యొక్క వికాసం. దీన్ని ఇంట్లో చూపెడుతున్నారు, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పబడుతుంది. కానీ పెరుగుదల మాత్రం కాదు. పెరుగుదల ఏమవుతుంది, ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతాం. గ్రోత్ అనేది ఒక దగ్గరకు వచ్చి, హైట్ అనేది ఒక ఏజ్ వచ్చినాక, సర్టెన్ ఏజ్ వచ్చినాక ఆగిపోతుంది కదా, అవునా కాదు. సో అది ఇక రెండవది తీసుకున్నట్టయితే వికాసంలో ఒక క్రమం అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ అండ్ ఆర్డర్లీ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక ఆర్డర్ అనేది ఒక క్రమం అనేది కనబడుతుంది డెవలప్మెంట్లో. ఇప్పుడు అది భౌతిక వికాసం కావచ్చు, లేదా మానసిక వికాసం కావచ్చు, లేదా ఉద్వేగ వికాసం కావచ్చు, లేదా సాంఘిక వికాసం కావచ్చు.
జనరల్గా మామూలు ఏమంటారు, సాంఘిక వికాసం లోపల పిల్లలు శైశవ దశలో మనం చూస్తుంటాం. పిల్లలు ఏం చేస్తారట అంటే సాలిటరీ ప్లే అంటారు. ఒంటరిగా ఆటలు ఆడుకుంటారు, అది క్రమం, అది ఒంటరిగా ఆడుకుంటారు. అవునా కదా, అట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత క్రమంగా నెక్స్ట్ ప్లేకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సోషల్ ప్లే అంటారు. ఆ తర్వాత అందరితోటి కలిసిమెలిసి ఆడుకుంటారు. కానీ స్టార్ట్ కావడం అనేది ఎక్కడ అవుతుంది అంటే మామూలుగా పిల్లలు లోన్లీగానే మొదట వాళ్ళ బొమ్మలు వాళ్ళే ఆడుకుంటారు. తర్వాత ఇతరులను చూసి ఆడుతుంటారు. తర్వాత మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిమెలిసి సోషల్ ప్లే ఆడుతుంటారు. ఆ తర్వాత కలిసిమెలిసి ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఒక సీక్వెన్షియల్, ఒక ఆర్డర్లీగా జరుగుతుంది. అదేవిధంగా బిడ్డ కూడా ఎట్లా ఉంటారట అంటే ఎగోసెంట్రిక్ టు సోషియోసెంట్రిక్. ఏ పిల్లవాడైనా మొదలు ఎగోసెంట్రిక్ అంటాడు, అంటే ఇది నాది, ఇది నేను అంటాడు. ఎగోసెంట్రిక్. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో చూస్తాం, సంజ్ఞానాత్మక వికాసంలో మనం చూస్తుంటాం. బిడ్డ ఏం చేస్తాడు, ఇది నాది, నేను అనే భావిస్తుంటాడు. ఇల్లు ఎవరిదంటే నాదే అంటాడు, ఈ ప్రపంచం ఎవరిదంటే నాదే అంటాడు, ఈ చెట్లు గుట్టలు ఎవరే అంటే నాయే అంటాడు. ఆ విధంగా ఏ శిశువు లోపటి నేను ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఎగోసెంట్రిక్ నుంచి వెళ్ళి తర్వాత సోషియోసెంట్రిక్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే నైతిక వికాసంలో కూడా చూస్తాం, పిల్లవాడికి ఏం చేస్తుంటాడంటే తన ఇష్టం తనదే. చిన్న పిల్లవాడిని చూడండి, వేరే వాళ్ళ బొమ్మలను లాక్కుంటాడు స్టార్టింగ్లో. ఆ పిల్లవాడికి తెలియదు ఇతరుల బొమ్మలు లాక్కోవద్దు, ఆ బొమ్మ ఇతరులని కూడా తెలియదు. ఆ బొమ్మ తనకి ఇష్టం కాబట్టి తన సంతోషమే ఇష్టం, తన సంతోషమే ముఖ్యం అనుకుంటాడు. కానీ గ్రాడ్యువల్గా మనం చూస్తుంటాం కోల్బర్గ్ నైతిక వికాసంలో స్టేజెస్ మారుతుంటాయి. అంటే ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులను చూసి, పీర్స్ని చూసి, సమాజాన్ని చూసి బిడ్డ నేర్చుకుంటాడు. ఇతరుల సంతోషమే తన సంతోషంగా, దాన్ని ఏమంటారు చూడండి సోషియోసెంట్రిక్ అంటారు. ఈ విధంగా ఎగోసెంట్రిక్ నుంచి వెళ్ళి ఎట్లా మారుతుంది అంటే సోషియోసెంట్రిక్గా మారడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వికాసం లోపల ఒక క్రమం అనేది ఉంటుంది. జనరల్గా మనం చూస్తుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, భౌతిక వికాసం. ఫర్ ఎగ్జాంపుల్ శిశువు ఏం చేస్తుంటాడు, మామూలుగా ఈ యొక్క నడక లోపల చూస్తుంటాం. ఫస్ట్ ఏం చేస్తాడు, మామూలుగా శిష్యుని పడుకోబెడతాం కదా. పడుకోబెట్టిన తర్వాత మామూలుగా డొల్లడం జరుగుతుంది, డొలుతారంటారు, ఇటు అటు డొలుతారు, అవునా కదా. తర్వాత ఏం చేస్తారు, మెల్లగా పాకడం జరుగుతుంది కదా, పాకుతారు. ఆ పాకుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ కూర్చుంటారు పిల్లలు, కూర్చోవడం అనేది జరుగుతుంది. కూర్చున్న తర్వాత మామూలు ఏదైనా పట్టుకొని నిలబడతారు కదా, నిలబడతారు. మెల్లగా ఆ తర్వాత నడుస్తారు, ఆ తర్వాత పరిగెస్తారు. ఏ శిశువులోనే ఇది ఒక క్రమం కనబడుతుంటుంది, అవునా కదా. శిశువు అంటారు బోర్ల పడ్డాడు అంటారు, మామూలు డొర్లు పడతారు, బోర్ల పడ్డాడు అంటారు. బోర్ల పడ్డ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, క్రమంగా మెల్లగా పాకడం ప్రారంభిస్తాడు, అవునా కదా. పాకడం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, కూర్చుంటాడు బాబు. ఎవరైనా ఏ శిశువు అయినా కూర్చున్న తర్వాత మెల్లగా కొంచెం ఏజ్ డెవలప్ అయిన కొద్దీ మెల్లగా ఏదైనా పట్టుకొని నిలబడతాడు. నిలబడిన తర్వాత మెల్లగా అడుగులేస్తాడు. ఆ తర్వాతనే మామూలుగా పరిగెత్తడం అనేది లేదా నడవడం అనేది మామూలుగా ప్రారంభమవుతుంది. నడవడం, పరిగెత్తడం, ఇది ఈ విధంగా ఆర్డర్లో ఏ వికాసాన్ని తీసుకున్నా ఏముంటుందంటే ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, క్రమం అనేది ఉంటుంది. అది భౌతిక వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, లేదా సాంఘిక వికాసం కూడా కావచ్చు. ఎందులో పెన్నైనా ఒక ఆర్డర్, క్రమం అనేది ఉంటుంది అనేది చెప్పబడుతుంది ఏ శిశువులోనైనా. అందుకే పిల్లలు మామూలుగా జనరల్గా చూస్తుంటారు. అంటే ఈ ఆర్డర్స్ తెలియకపోతే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒకసారి టెన్షన్ గురి అవుతాయి. అయ్యో ఇదేంది అనేది ఒకసారి మామూలుగా వాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా ఈ థర్డ్కి బదులు మనం ఇప్పుడు చూద్దాం, ఈ ఫోర్త్ చూసినాక ఈ థర్డ్ దానికి వద్దాం. ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు వరి అవుతుంటారు, ఏంటో చూద్దాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. పిల్లలు ఇప్పుడు ఇక్కడ చూడండి, భౌతిక వికాసంలో కావచ్చు, ఏదైనా ఏ వికాసంలో పడినా కొందరు పిల్లలు ఏం చేస్తారంటే తొందరగా నడుస్తారు, కొందరు పిల్లలు లేటుగా నడుస్తారు. అయ్యో ఆ పిల్లాడు వాళ్ళు ఒకవేళ ఇద్దరు పక్క కనుక ఇద్దరు ఒకేసారి జన్మ ఇస్తే వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, ఆ ఫలానా పిల్లవాడికి తొందర మాటలు వస్తున్నాయి, మాను ఇంకా ఎడ్డోడే మాటలే రావంటాడు. కానీ వస్తాయి, ఈ బిడ్డ కూడా వస్తాయి, అవునా కదా. వైయక్తిక భేదాలు ఉంటాయి, తేడా ఉంటుంది. ఇద్దరు ఒకే రకంగా ఉండదు. భౌతిక వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు. కొందరికి మా పిల్లవాడు బాగా చదువుతాడు, మావాడు అసలే చదువుతాడు అంటారు. పలు కారణాలు కదా, మనందరికీ తెలిసే కదా. వికాసం లోపల పరిసరాలు ఉంటాయి, జన్యు ఉంటుంది, జెనెటికల్గా ఉంటుంది. అనువంశికత, పరిసరాలు రెండు కూడా ప్రభావం చూపెడతాయి. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి.
బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, కొందరు పిల్లలు త్వరగా నడుస్తుంటారు. అంటే ఆడపిల్లలు మగ పిల్లలు లోపల జనరల్గా చెప్తుంటారు, అంటే భాషా వికాసం అనేది ఆడపిల్లలు త్వరగా వస్తుందని అంటారు, మగపిల్లలకు కొంచెం లేటుగా వస్తుందంటారు. అదేవిధంగా భౌతిక వికాసం లోపల కూడా ఆడపిల్లలు త్వరగా వస్తుంది, అదేవిధంగా మగపిల్లల లోపల కూడా కొంచెం లేటుగా వస్తుందని చెప్తుంటారు. మళ్ళీ అందులోపల కూడా ఆడపిల్లలప్పుడు కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా మగపిల్లలప్పుడు కూడా కొందరు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ అడోలసెన్స్లో చూస్తుంటాం, ఈస్ట్రోజన్ మామూలుగా ఏవైతే హార్మోనల్స్ ఉంటాయో ఆ హార్మోనల్స్ డిజైన్ బట్టే కదా ఇది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి. కొందరు పిల్లలకి ఏమైతే మామూలుగా మీసాలు కానీ గడ్డలు కానీ రావడం జరుగుతుంది, కొందరు పిల్లలకు కొంచెం లేటుగా వస్తాయి. 10th క్లాస్కి వచ్చేసరికి జనరల్గా చూస్తుంటాం మనకు మార్పు అనేటివి. మామూలుగా కొంచెం జనరల్గా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తెలియక కానీ పిల్లలు కానీ ఒక్కొక్కసారి వాళ్ళ మనసులో రంది పెట్టుకుంటారు, అయ్యో నాకు మీసాలు రాపాయి గడ్డలు రాపాయి ఏందో సంథింగ్ ఈజ్ ఏ రాంగ్ అని చెప్పేసి. కానీ కాదు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ రిలీజ్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ జీన్స్ మెకానిజం అంటాం కదా. కొందరు లోపల తొందరగా ఉంటే జెనెటికల్ ప్రాసెస్ అన్నట్టు. ఏదైనా ఇక్కడ చూస్తున్నాం ఇది ఏంటంటే వికాసం లోపల వైయక్తిక భేదాలు ఉంటాయి. అది భౌతిక వికాసం కావచ్చు, భాషా వికాసం కావచ్చు. మాటలు రావడమే అంటాం, ఇంతకుముందు అనుకున్నాను మాటలు రావడం కొందరు తొందరగా వస్తాయి, కొందరు లేటుగా వస్తాయి అంతే. అదేవిధంగా భౌతిక వికాసంలో కొందరు తొందరగా నడుస్తారు, కొందరు తొందరగా అమ్మాడుతారు, ఇంకొందరు లేటుగా చేస్తుంటారు. సో దీన్ని మనం ఏమంటామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. వికాసంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. దానికి కారణం పరిసరాలు, తర్వాత అనువంశికత. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు. ఓకే, ఇంకొకటి చూద్దాం తర్వాత అంశం లోపల. మూడవది చాలా ముఖ్యమైన అంశం, ఇందులోకి బిట్ ఫ్రేమ్ అవుతుంది, జాగ్రత్త. మూడవది ఏమంటారంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశలో కొనసాగుతుంది, లేదా దెర్ ఈజ్ ఏ డెఫినెట్ డైరెక్షన్ ఇన్ ద డెవలప్మెంట్ అంటున్నారు. ఏమేంటి 2 రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ది ఏమంటున్నారు, ఒకటి శిరోపాదాభిముఖం సిఫాలో కాడల్ అంటారు. రెండవది ఏంది సమీప దూరస్థ దిశ ప్రాక్సిమేట్ డిస్టల్ అని కూడా అంటున్నారు. అంటే ఏంటిది జస్ట్ అర్థం చేసుకుంటే వెరీ సింపుల్. అంటే వికాసం ఎట్లా జరుగుతుందట అంటే శిశువులో శిరోపాదాభిముఖం సిఫాలో కాడల్ హెడ్ టు ఫుట్. అంటే ఈ విధంగా వికాసం శిశువులో చూస్తాం కదా. ఫస్ట్ ఏమొస్తుందంటే ఆ బిడ్డకి ఏమైతే అంటే ఐస్ ఏవైతే ఉంటాయి ఈ కండరాలు నిలబెట్టడం అనేది మొదలవుతుంది, కండిషన్ వస్తుందట. లేదా తల భాగం, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ మెడ నిలబడదు అంటారు కదా, ఆ తర్వాత మెడ కండరాలు అనేవి మొదలు ఈ నిలబడడం అనేది జరుగుతుంది. మెడ పైన పట్టు అనేది దొరుకుతుంది వికాసంలో పట్ట. ఆ తర్వాత తల నుంచి క్రమక్రమంగా ఏమవుతుంది అంటే కింది వైపు వెళ్తుంటుంది. తర్వాత కూర్చుంటాడు, నడుము నిలబడుతుంది అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏవైతే కండరాలు ఈ యొక్క తొడలవి కానీ ఇవి కానీ స్ట్రెంథెన్ అవుతాయి, క్రమక్రమంగా మెల్లగా పట్టుకొని నిలబడుతుంటాడు. ఆ తర్వాత కింద కండరాలు, అంటే ఈ విధంగా శిరస్సు నుంచి వెళ్ళి పాదం వైపు వికాసం అనేది జరుగుతుంది. హెడ్ టు వికాసం ఎట్లా జరుగుతుందంటారు, హెడ్ టు ఫుట్ వరకు, హెడ్ టు ఫుట్. దీన్ని ఏమంటారంటే శిరోపాదాభిముఖము అంటారు, సిఫాలో కాడల్ అంటారు. వికాసం అనేది శిరస్సు నుండి తల నుండి కింది వైపు పాదాల వైపు జరుగుతుంది వికాసం. ఫస్ట్ తల నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత కింది వైపు మొదలవుతుంది. అదేవిధంగా తల్లి గర్భంలో కూడా ఉన్నప్పుడు కూడా చెప్తుంటారు, అంటే జనరల్గా శిరస్సు అనేది అంటే మామూలుగా తల అనేది మొదలు ఏర్పడుతుంది అనేది కూడా ఒక భావన ఉంది. సరే, ఏదైనా దీన్ని శిరోపాదాభిముఖం అంటారు. రెండవది తీసుకుంటే సమీప దూరస్థ దిశ ప్రాక్సిమేట్ డిస్టల్ అంటారు. సెంట్రల్ టు ఫెరిఫెరీ వికాసం అనేది సెంట్రల్ మధ్య నుంచి ఇట్లా ఫెరిఫెరీ అన్నట్టు ఇక్కడ నుంచి ఇట్లా ఫెరిఫెరీగా జరుగుతుంది అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒక బిడ్డ వస్తువు పట్టుకునేటప్పుడు చెయ్యి కదలిక జరుగుతుంది, అంటే మొదలే పట్టుకోలేడు అంటారు, చెయ్యి కదులుతాడు ఇట్లా. ఆ తర్వాత స్లోగా ఇక్కడ కండరాలు బలపడతాయి, తర్వాత ఈ కండరాలు, తర్వాత రిస్టు, తర్వాత వేలు. ఈ విధంగా దీన్ని ఏమంటున్నారు అంటే వికాసం తీసుకుంటే సమీప దూరస్థ దిశ ప్రాక్సిమో డిస్టల్, అంటే శరీరం మధ్య ఇక్కడ నుంచి ఇట్లా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. శరీరం మధ్య భాగం నుంచి ఇట్లా చివరికి. బెస్ట్ ఎగ్జాంపుల్ హైండ్ తర్వాత మామూలు ఈ భాగం వస్తుంది, ఈ భాగం తర్వాత రిస్ట్ తర్వాత ఫింగర్స్ పట్టుకోవడం. అంటే ఏవైతే ఉండేవో లార్జ్ మజిల్స్ ముందర డెవలప్ అవుతాయి, అదేవిధంగా ఫైనర్ మజిల్స్ ఏవైతే ఉంటాయి లేట్గా డెవలప్ కావడం అనేది జరుగుతుంది అనేది ఇందులో ఇంకొక ఉన్న అంతర్భాగం. దీన్ని ఏమంటారంటే సమీప దూరస్థ దిశ అంటారు, ప్రాక్సిమేట్ డిస్టల్ అంటారు. ఎవరిలోనైనా ఇదే కామన్, ఏ శిశువులో ఎవరి దగ్గర తీసుకున్నా ఇదే వస్తుంది.
అదేవిధంగా ఇంకొక అంశాన్ని తీసుకున్నట్టయితే చూడండి, డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఎప్పుడు అంబాడతారు? అవునా కదా, జనరల్గా అంటుంటాం. ఎప్పుడు అంబాడతారంటే 8-6 నెలల తర్వాత, జనరల్గా 6 months వస్తాయి, 6 నెలలు 9 నెలల మధ్యలో అంబాడతారు. ప్రిడిక్ట్ చేయొచ్చు మనకు. పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు అంటే జనరల్ 9th monthలో చెప్తుంటారు. నడవడం కానీ భాషా వికాసం కొందరిలో 9th month రావచ్చు, కొందరు లేట్ మ్యాచ్యూరిటీస్ లోపల తీసుకున్నట్టయితే ఇంకెక్కువ టైం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా డెవలప్మెంట్ ఏంటంటే ప్రిడిక్ట్ చేయవచ్చు మనకు. దంతాలు ఎప్పుడు వస్తాయి ప్రిడిక్ట్ చేయొచ్చు మనకు, అవునా కదా జనరల్గా. సో ఈ విధంగా వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అది భౌతిక వికాసం కావచ్చు, ఇంతకుముందు కూడా చెప్పినట్టు భాషా వికాసం కావచ్చు. మాటలు ఎప్పుడు వస్తాయి, జనరల్ ఎప్పుడు మాట్లాడతారు పిల్లలు. ఈ విధంగా వికాసాన్ని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు అని చెప్పబడుతుంది. అదే రకంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే వివిధ వికాసాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే డిఫరెంట్ డెవలప్మెంట్ హ్యాస్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అవునా కదా, చూద్దాం. ఇక్కడ సాంఘిక వికాసానికి ఉద్వేగ వికాసానికి సంబంధం ఉంది. అదేవిధంగా భౌతిక వికాసానికి సాంఘిక వికాసానికి సంబంధం ఉంది. అదేవిధంగా మానసిక వికాసాలకి నైతిక వికాసం ఒకదానికొకటి. అంటే ఇప్పుడు మానసిక వికాసానికి సాంఘిక వికాసం కూడా ఉంటుంది, అదేవిధంగా ఉద్వేగ వికాసాలు లింకప్ ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే భౌతిక సాంఘిక వికాసాలకు కూడా ఒకదానికొకటి. అంటే మానసిక వికాసానికి సాంఘిక వికాసానికి సంబంధం ఉంటుంది. అదేవిధంగా భౌతిక వికాసానికి సాంఘిక వికాసానికి ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మానసిక వికాసానికి నైతిక వికాసానికి సంబంధం అనేది ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అవునా కదా, మానసిక వికాసం కనుక ఒకవేళ కుంటుపడినట్టయితే వాళ్ళ లోపల ఏమవుతుంది అంటే సాంఘిక కావచ్చు, ఉద్వేగ కావచ్చు, లేదా మామూలుగా వికాసాల లోపల నైతిక వికాసాల లోపల కుంటుపడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు మనం గమనించుకోవాలి, ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది ఒకదానికొకటి. మనం ఇది ఎడ్యుకేషన్లో ఏ రకంగా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం, ఇంకొక ఎగ్జాంపుల్ ఉదాహరణ, ఎడ్యుకేషనల్ అప్లికేషన్ పదం వచ్చింది కాబట్టి ఒక క్రమంగా ఉంటుంది అంటున్నారు. వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. జనరల్గా మ్యాథమెటిక్స్ చెప్తుంటాం. మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు మనకి ఏం చేస్తాం, నెంబర్ కాన్సెప్ట్ మొదలు చెప్తాం, తర్వాత అడిషన్స్ వస్తాయి, తర్వాత సబ్స్ట్రాక్షన్స్ వస్తాయి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, ఒక ఆర్డర్లో ఉంటుంది. అవునా కాదు, ఫస్ట్ అంకెలు, సంఖ్యలు, జమలు, తీసివేతలు, గుణకారాలు కదా, భాగారాలు, ఆ క్రమం ఒక ఆర్డర్లో ఉన్నది ఉంటుంది వికాసం అనేది. అది మనకు తెలిసిందే, బట్ అయినా ఆర్డర్లకి ఒక ఎగ్జాంపుల్ అప్లికేషన్గా తీసుకోవచ్చు మనం. అదేవిధంగా LSRW సీక్వెన్షియల్ ఆర్డర్లు కూడా చెప్పుకోవచ్చు. ఒక ఆర్డర్ అంటున్నాం LSRW, ఫస్ట్ లిజనింగ్, తర్వాత స్పీకింగ్. పిల్లవాడికి ఏంటంటే భాష నేర్పడంలో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తుంటారు, వింటాడు పిల్లవాడు. వినడం లిజనింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, స్పీకింగ్ దారితీస్తుంది. అదేవిధంగా రీడింగ్ ఏమొస్తుంది, నెక్స్ట్ రైటింగ్ దారితీస్తుంది. LSRW సీక్వెన్షియల్ ఆర్డర్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్. ఆ వికాసం అనేది అట్లనే జరుగుతుంది. లిజనింగ్ వస్తేనే, లిజనింగ్ వింటేనే మామూలుగా స్పీకింగ్. లిజనింగ్ అనేది స్పీకింగ్కి సహాయపడుతుంది. అదేవిధంగా రీడింగ్ అనేది రైటింగ్ సహాయపడుతుంది. అదొక ఆర్డర్, క్రమం. ఓకే, సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా డెవలప్మెంట్. నెక్స్ట్ చూద్దాం, వివిధ వికాసాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. సో ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా మనం ఈ ప్రిన్సిపల్ని తప్పనిసరిగా మనం మొదలు పెట్టుకోవాలి. ఏ పాఠ్యాంశ బోధనైనా కరికులాన్ని రూపొందించేటప్పుడైనా మనం తప్పనిసరిగా ఈ అంశాలను మనం దృష్టిలో ఉంచుకుంటే మనం పిల్లవాడికి ఈ సమగ్ర వికాసాన్ని సాధించడంలో చాలా సహాయపడుతుంది. ఇంకొకటి చూద్దాం. ఇక డెవలప్మెంట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. వికాసం అనేది ఒక పరస్పర ప్రతిచర్య అంటున్నారు. ఏంటిది ఇంటరాక్షన్ అనేది తీసుకున్నట్టు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అనువంశికత, పరిసరాలు, హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి యొక్క ప్రతిచర్య వల్లనే వికాసం అనేది వికాసాన్ని ప్రభావితం చేస్తూ అంటారు. జనరల్గా అనుకుంటాం మనం. అంటే వికాసాన్ని ఏది ప్రభావితం చేస్తుంది, అనువంశికతనా లేదా పరిసరాల, లేదా ఈ రెండింటి మధ్య ఇంటరాక్షనా? అంటే ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. వికాసాల లోపల అనువంశికత పాత్ర ఉంటుంది మనకు తెలిసే, పరిసరాల పాత్ర కూడా చాలా కీలకం. అది ఇంకొక వీడియోలో మనం చూస్తాం డీటెయిల్గా. బట్ ఇక్కడ మాత్రం ఏంటి అంటే ఇంటర్ రిలేషన్స్ ఇక్కడ చూపెడుతున్నారు. ఇంటరాక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా తీసుకున్నట్టయితే అనువంశికత కావచ్చు, పరిసరాలు కావచ్చు, అదేవిధంగా పరిపక్వత కూడా చెప్తుంటాం. ఇంకొకటి కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మ్యాచ్యూరిటీ,
అదేవిధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ పరిపక్వత. ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్, అంటే ఈ విధంగా మామూలుగా ఏమవుతుంది అంటే వికాసం అనేది ఒక పరస్పర ప్రతిచర్య. అది అనువంశికత కావచ్చు, పరిసరాలు కావచ్చు, పరిపక్వత కావచ్చు, అవునా కదా. ఇంతకుముందు అనుకున్నాం మనం ఇక్కడ ఇది వికాసం ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం, అభ్యసనం ఇంటూ పరిపక్వత. పరిపక్వత కూడా ఒక ఫ్యాక్టర్, ముఖ్యమైన ఫ్యాక్టర్, అవునా కదా. సో పరిపక్వతకు మూలమైంది మళ్ళీ తీసుకుంటే అనువంశికత. ఓకే, ఏదైనా ఈ విధంగా వికాసం అనేది ఒక పరస్పర ప్రతిచర్యగా చెప్పబడుతుంది. ఇక ఇంకొక అంశాన్ని తీసుకున్నట్టయితే వికాసం అనేది సంచితమైనది. డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. భాషా వికాసం చూస్తుంటాం. మొదలు ఏం చేస్తారు పిల్లలకు, మామూలుగా భాషా వికాసం లోపల ముద్దులోలికే భాష, ముద్దులోలికే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటారు, ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారంటారు, అవునా కాదు. అదే రకంగా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఈ మాట్లాడనప్పుడు కూడా ఇంకేం చేస్తారు, వాళ్ళు సైగల ద్వారా చేతుల ద్వారా చాస్తుంటారు తల్లి దగ్గరికి వెళ్ళి, లేదా వేరే వాళ్ళ దగ్గర ఉంటే తల్లి దగ్గరికి రావడానికి, లేదా ఆ బిడ్డ ఇష్టపడితే ఏం చేస్తే తోసేస్తుంటుంది. సో ఈ విధంగా భాషా వికాసం లోపల కూడా ఏమని అనుకుంటామంటే ఒక క్యుములేటివ్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం ఏదైతే ఉంటుందో పదజాలం వస్తుంది, తర్వాత వాక్యాలు వస్తాయి. ఈ రకంగా క్రమంగా ఒకదానిపైన ఒకటి వికాసం అనేది క్యుములేటివ్గా జరుగుతుంది అనేది సంచితమైందిగా చెప్పబడుతుంది. ఇంతకుముందు అనుకున్నాం మనం ఏంటి, నెంబర్ కాన్సెప్ట్. నెంబర్ వచ్చినాకనే దానిపైననే ఏమొస్తుంది, మనకు జమలు వస్తాయి, అడిషన్స్ వస్తాయి, అడిషన్స్ తర్వాతనే సబ్స్ట్రాక్షన్స్ వస్తాయి, సబ్స్ట్రాక్షన్స్ తర్వాతనే మల్టిప్లికేషన్స్. ఈ విధంగా ఒక క్యుములేటివ్, ఒకదానిపైన ఒకటి. ఏదైనా కూడా అది భాషా వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, ఒక క్యుములేటివ్ అన్నట్టు సంచితమైనదిగా చెప్పబడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ ఇన్ ఆల్ స్టేజెస్. వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. కొన్ని దశల్లో వేగంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ చూస్తాం, మామూలుగా శైశవ దశలోపట కానీ కొన్ని దశల్లో కొద్దిగా స్పీడ్గా గ్రోత్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కనబడదు. మళ్ళీ ఇక్కడ అడోలసెన్స్ ఏజ్ లోపల అంటాం, యవ్వనారంభ దశ అంటాం, అవునా కదా. ఆ దశలో ఇప్పుడు మనకి ఎట్లా అంటే స్పర్ట్ ఒకటేసారి వేగంగా పెరుగుతుంది, ఒకసారి హైట్ పెరుగుతాం మనం, మళ్ళీ తర్వాత తగ్గిపోతుంటుంది, మళ్ళీ ఏదో స్టాప్ అవుతుంది అక్కడ. ఏదైనా ఇక్కడ ఏమంటున్నారంటే వికాసం అంటే భౌతిక వికాసాన్ని తీసుకుంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. కొన్ని దశల్లో ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని దశల్లో కూడా తక్కువగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ బెస్ట్ భౌతిక వికాసం, పెరుగుదల ఎప్పుడు పెరుగుతాం మనం చూస్తుంటాం, గ్రోత్లో కూడా స్పర్ట్ వస్తుంది. అడోలసెన్స్ ఏజ్లో ఒక రకంగా స్పర్ట్ లాగా చాలా వేగంగా పెరగడం అనేది జరుగుతుంది, అవునా కాదు. సో ఇది ఈ యొక్క వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. కొన్ని దశల్లో ఎక్కువ వేగంగా జరుగుతుంది, కొన్ని దశల్లో కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టంగా జరుగుతుంది. హ్యాండ్ టు ఫింగర్స్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపు జరుగుతుందని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే హ్యాండ్ ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ మజిల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత ఇక్కడ ఈ వైపు వస్తుంది, తర్వాత రిస్ట్ వస్తుంది, తర్వాత వేళ్ళు. ఈ విధంగా సాధారణం నుంచి నిర్దిష్టం వైపుగా చెప్పడం జరుగుతుంది. లేదా కొందరు ఏమంటారంటే సింపుల్ టు భాషా వికాసం కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్లో కావచ్చు, సింపుల్ టు కాంప్లెక్స్ అని అంటారు. అందుకే సరళమైన అంశాలను ముందు బోధించాలి, సంక్లిష్టత అనేది తర్వాత చెప్పాలని చెప్తుంటారు. మరి ఇది కూడా మనం ఏం చేస్తుంటామంటే ఎడ్యుకేషన్ అప్లికేషన్లు కనుక తీసుకున్నట్టయితే, విద్యానుపయుక్తంగా చూసినట్టయితే ఈ ప్రిన్సిపల్స్ని మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇంతకుముందే అనుకున్నాం, ఇది వికాసంలో ఇప్పుడు ఒక క్రమం ఉంటుంది అనేది, ఒక ఆర్డర్లీ ఉంటుంది అనుకున్నాం. అదే రకంగా వికాసం అనేది మామూలుగా కంటిన్యూస్గా జరుగుతుంది, పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు జరుగుతుందని చెప్పుకున్నాం. అదే రకంగా తీసుకున్నట్టయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్ డెవలప్మెంట్లో కావచ్చు, మెంటల్ డెవలప్మెంట్లో కావచ్చు, లేదా పిల్లలు నేర్చుకునే క్రమంలో కూడా వికాసంలో కూడా అందరూ ఒకే రకంగా ఉండాలి. అందుకే మనం అంటాం కదా, ఐక్యూని బట్టి క్లాస్ రూమ్ను మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. యావరేజ్ ఐక్యూ, యావరేజ్ అని, అబోవ్ యావరేజ్ అని, బిలో యావరేజ్ అని మనం తీసుకుంటాం, అవునా కాదు. సో ఈ రకంగా ఈ అంశాలను తప్పనిసరిగా మనం ఏంటి అంటే దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో పూట పేరెంటల్ కూడా మావానికి ఏంది వస్తలేదు, పలానా పిల్లవాడు బాగా నేర్చుకుంటాడు, మంచి హుషారున్నాడు, మావాడు ముద్ద ఏందని రకరకాలుగా అంటుంటారు. మనం చూస్తుంటాం అక్కడ పేరెంటల్ కౌన్సిలింగ్లో. మనం తప్పనిసరిగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. దాని కారణాలు ఏంటో ఒకసారి మనం మనసులో పెట్టుకొని పిల్లవాడికి అల్టిమేట్గా మనకి ఏంటి అంటే ఎందుకు సహకరించాలంటే
అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అంటే ఒక ముఖ్యమైన మన ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. మరొకసారి చూద్దాం దయచేసి ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి. డెవలప్మెంట్ అండ్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. రెండవది ఏంటి అంటే మామూలుగా తీసుకుంటే వికాసంలో ఒక క్రమం ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది అనుకుందాం. తర్వాత వికాసంలో ఒక ఖచ్చితమైన దిశలో కొనసాగుతుంది. సో అది ఏంటంటే శిరోపాదాభిముఖం, అదేవిధంగా సమీప దూరస్థ దిశ అని చెప్పేసి 2 అంశాలు ఇచ్చారు, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే వివిధ వికాసాల మధ్య పరస్పర సంబంధం అనేది ఉంటుంది, మానసిక వికాసానికి ఉద్వేగ వికాసానికి, అదేవిధంగా మానసిక వికాసానికి సాంఘిక వికాసానికి, ఈ విధంగా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే వికాసం పరస్పర ప్రతిచర్య అంటున్నారు, అది అనువంశికత పరిసరాల మధ్య ఇంటర్ రిలేషన్షిప్ లేదా పరిపక్వత, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మధ్య ఇంటర్ రిలేషన్షిప్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. వికాసం అనేది క్యుములేటివ్, ఒకదానికొకటి భాషా వికాసం కావచ్చు లేదా మానసిక వికాసంలో ఒకటి కావచ్చు, ఏదైనా కూడా అది క్యుములేటివ్, ఒకదానిపైన ఒకటి పేర్చుకోబడి ఉంటుంది, క్యుములేటివ్ అనేది చెప్పబడుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే వికాసం అనేది అన్ని దిశల్లో ఒక రకంగా ఉండదు. తర్వాత వికాసం ఏంటంటే సాధారణం నుండి నిర్దిష్ట వైపు వెళ్తుంది. సో దయచేసి ఈ రకంగా క్వశ్చన్ ఎట్లన్నా అడగవచ్చు, మనకు ఏ రకంగా అయినా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శిరోపాదాభిముఖం అంటే ఏంటి, లేదా సిఫాలో కాడల్ అంటే ఏంటి అని అడగవచ్చు, లేదా సమీప దూరస్థ నియమం ఏంటిది, ఏం చెప్తుంది అని అడగవచ్చు. అదేవిధంగా మామూలుగా శిశువులో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కొనసాగేది ఏంటి, ఎక్కడన్నా అది ఇంట్లో కూడా వస్తుంది, తేడాలో కూడా చెప్తుంటాం మనం, ఇది ఏంటిది అని అడుగుతాడు. అసలు వికాసం అంటే ఏంటిది, వికాసం అంటే గుణాత్మక మార్పే, దాన్ని వికాసం అంటాం. సో ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా ప్రేమ కావచ్చు. సో అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం వీడియోలో పడింది అంటే ఈ యొక్క హెరిడిటీ మీద, అంటే వికాసం లోపల అనువంశికత పాత్ర, అదేవిధంగా పరిసరాల పాత్ర గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో దయచేసి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.